నా పేరు చింతపల్లి రాంబాబు, విశాఖపట్నం న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడిని. 23-24 సంవత్సరంలో న్యాయవాద అధ్యక్షులకు పనిచేశాను. కోర్టుల్లో ద్వారా కేసులు అంటే క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ కేసులు నేరాలు తగ్గించవచ్చున 100% కోర్టుల ద్వారానే నేరాలు తగ్గితే సమాజంలో. కారణం ఏంటంటే కోర్టులు శిక్షలు వేసినప్పుడు తద్వారా ప్రజలకి, సమాజానికి అందరికీ తెలిసినప్పుడు నేరం చేస్తే ఏ రకమైనటువంటి శిక్ష అనుభవించాలనేది వాళ్ళకి తెలుస్తుంది. నేరం జరిగిన వెంటనే తర్వాత ముద్దాయిల్ని, నేరస్తుల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు కూడా రాష్ట్రం, దేశం అంటే కేసుని బట్టి మొత్తం అందరికీ కూడా అరెస్టులు చూపిస్తారు పోలీసు వారు చూపించినప్పుడు వారందరూ కూడా ఒక టేబుల్ కింద ఒక ప్రెస్ మీట్గా వచ్చి వెనకాల ముద్దాయిలకు ముసుగులేసి మొత్తానికి అరెస్ట్ చూపిస్తారు. అంతే. తర్వాత కేసు ట్రయల్ అవుతుంది, విచారణకు వస్తుంది, కోర్టులో శిక్ష పడుతుంది. 20 సంవత్సరాలు పోక్సో యాక్ట్లో 20 సంవత్సరాలు 5 లక్షల రూపాయలు ఫైన్ వేసిన దాన్ని కానీ, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేరాలు కానీ, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో శిక్షల ఖరారు అని ఒక సెక్షన్ పెట్టి దానికి ఒక డిఎస్పీ క్యాడర్ గారు లేకపోతే ఒక ఎస్పీ క్యాడర్ గారినో పెట్టి అయ్యో నేరాలు చేస్తే శిక్షలు పడుతున్నాయి, జీవితం పాడైపోతుందని తెలియచేయాలి. తెలిసి ఎవరు కూడా నేరం చేయాలనే ఉద్దేశంతో ఉండరు. కొన్ని పరిస్థితుల వలన, అనుకోని పరిస్థితుల వలన, కొన్ని కారణాల వలన, కొన్ని ప్రలోభాలకు లోలై నేరాలు జరుగుతుంటాయి. శిక్షలు పడతాయనేది తెలిస్తే ఆ శిక్షలు గుర్తుకొచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నేరాలు చేయడానికి ముందుకు రారు. కాబట్టి మేము న్యాయవాదులం కాబట్టి సుమారుగా నేరం జరిగింది చూస్తాం, అరెస్టులు చూస్తాం, శిక్షలు చూస్తాం. కానీ ప్రజలందరూ ఓన్లీ నేరం చూస్తున్నారు, అరెస్టులు అందులో సగం చూస్తున్నారు, శిక్షలు అసలు చూడటం లేదు. ఎక్కువగా 10% శిక్షలు చూస్తున్నారు. కానీ నేరం జరిగినప్పుడు శిక్షలు పడుతున్నాయి, కోర్టుకు వచ్చి చెప్తున్నప్పుడు సాక్ష్యాలు తట్టి శిక్షలు వేస్తున్నారు. కానీ ప్రజల్లోకి మాత్రం ఆ శిక్షలు వెళ్ళటం లేదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే పోలీసు వారు చాలా కష్టపడుతున్నారు. నేరాలు చేసినప్పుడు ఇమ్మీడియట్లీగా 24 అవర్స్లో కానీ 48 అవర్స్లో కానీ ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ శిక్షలు పడ్డాక శిక్ష రోజుని ముద్దాయిని తీసుకెళ్తున్నప్పుడు కోర్టుకి వచ్చి సరెండర్ పోలీసు ఎస్కార్ట్ వచ్చినప్పుడు అప్పుడు నేరం జరిగినప్పుడు ఫోటోతో పాటు క్లిప్పింగ్ పెట్టి శిక్ష పడిందని చెప్తే 100% నేరాలు సంఘంలో, సొసైటీలో, ప్రజాస్వామ్యంలో తగ్గి మంచి సమాజం, మంచి ప్రజాస్వామ్యం అన్నీ కూడా బాగా ఉంటాయి. పడిన శిక్షలే బాగా చూపిస్తే 100% సమాజంలో నేరాలు తగ్గుతాయి. ఇది మాత్రం ఖచ్చితం. నేరాలు తగ్గట్లేదు, నేరాలు పెరుగుతున్నాయంటే ఆర్టికల్స్ రాస్తున్నారంటే అసలు నేరం జరిగాక శిక్షలు పడుతున్నాయన్నది ఎంతమంది తెలుస్తుందండి? నేరం ఒకటే చూస్తున్నారు తప్ప, అరెస్టులు చూస్తున్నారు తప్ప, అరెస్ట్ అయ్యాక బెయిల్ మీద వచ్చాక చూస్తున్నారు తప్ప ఫర్దర్గా కేసు విచారణ అయ్యాక శిక్షలు పడుతున్నాయనేది ప్రజలందరికీ కూడా అంత బాగా తెలియటం లేదు. కాబట్టే ఈ నేరాలు ఇంకా అలాగా సమాజంలో జరుగుతూ ఉన్నాయి.